మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం లింగ సముద్రంలో ఉన్నాం. లింగ సముద్రంలో కెనడా బ్యాంక్ పక్కన చెత్త విపరీతంగా ఉందండి. దీని వల్ల లింగ సముద్రం ప్రజలు సమస్యకి గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు కాలువలు సరిగా లేక, చెత్త వేసుకోవడానికి అవసరమైనవి లేక ఇబ్బంది పడుతున్నారు. శ్మశాన వాటిక లేక ఎవరైనా చనిపోతే చెరువులు కట్లపైన ఖననం చేస్తున్నారు. డబ్బింగ్ యార్డు గ్రామానికి దూరంగా నిర్మించడం వల్ల చెత్తను గ్రామ సమీపంలో వేస్తున్నారు. దీంతో ఇక్కడ పందుల సంచలనం అధికంగా ఉంది. దీని వల్ల అంటువ్యాధులు ప్రబలమవుతున్నాయి. మురుగునీటి సరిగా కాలువలు లేవు. దీంతో ఇళ్లలోని మురుగునీరు దొడ్డిపై ప్రవాహిస్తుంది. దీంతో ప్రజలు రహదారుల వెంట నడిచే వీల్లేదు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడి వినియోగదారులకు ఇబ్బందులు. చూసారు కదండి ఎంత దారుణంగా ఉందో చెత్త. సో పట్టించుకునే నాదుడే లేరంట. దీనికి కావాల్సిన వసతులు కూడా లేవు అని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. చెత్త కేంద్రం లేక అవస్థలు పడుతున్నారు. సో చెత్త కేంద్రం ఉంటే మేము ఎందుకు ఇక్కడ వేస్తాము అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, అంటు వ్యాధులు కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. చూసారు కదండి కెనడా బ్యాంక్ పక్కన ఎంత దారుణంగా ఉంది మురుగునీరు కాలువ దగ్గర. సో ఇలా చెత్త ఉండడం వల్ల ఎంత స్మెల్ వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా భరించలేకపోతున్నారు. ఇటు సైడ్ వెళ్ళలేకపోతున్నారు, దారిలో నడవలేకపోతున్నాము. ఇలా ఉండడం వల్ల అంటు వ్యాధులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, దోమలు ఎక్కువ అవుతున్నాయి, మేము చుట్టుపక్కల ఉండలేకపోతున్నాం అని చెప్పి జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలా ఎందుకు ఉంది, అసలు ఈ చుట్టుపక్కల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే తాత. సో ఇలా చుట్టుపక్కల చెత్త ఉండడం వల్ల పక్కనే మీ ఇల్లు ఉంది, సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? చేసేదేమన్నా తప్పదు కదా. ఇక్కడ రోడ్డు మీద అటు చెప్పు వెళ్ళిపోతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇక్కడ ఎందుకు చెత్త వేస్తున్నారు? పల్లెల నుంచి తెచ్చి వేస్తున్నారు. చెత్త కేంద్రం ఎందుకు లేదు ఇక్కడ? దానికి మేమేం చేయాలి? పంచాయతీ ప్రెసిడెంట్ కావాలా? అడగాలి కదా మీరు వాళ్ళని. అడిగితే ఆయన చేస్తున్నాడు, అటు నుంచి అటు చేస్తున్నా వెళ్ళిపోతుండ్రు. ఆ బండి ట్రాక్టర్ వస్తుంది పొద్దున్నే, ఆ ట్రాక్టర్ ఇట్లా రావడం వల్ల అటు అటు వెళ్ళిపోతుంది. ఇబ్బందే కదమ్మా. ఇబ్బంది లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? మామూలుగా కొంచెం చెత్త బొత్త వస్తుంటది కాబట్టి కొంచెం వాసన వస్తుంటది. చేసి తప్పేదాన్ని చేసుకుంటుంటాం. ఇంకా ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ లింగ సముద్రంలో? అమ్మా కోతలు సమస్య ఏందమ్మా, అది కొంచెం చెప్పి కొంచెం పట్టియాలా అవసరం. మరి దీని వల్ల పందులు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా. చెత్త వేస్తే చెత్త వచ్చినప్పుడు ఏ కూడా వస్తాయి తప్పదుగా. చూసారు కదండి లింగ సముద్రంలో కెనడా బ్యాంక్ పక్కన చెత్త ఎంత అధ్వానంగా ఉంది. మురుగునీటి కాలువలు చాలా ఇబ్బందిగా ఉంది. దీని వల్ల సో దోమలు ఎన్ని వస్తున్నాయి, మేము ఉండలేకపోతున్నామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళ మాటలు చూసారు కదా. ఇలా చెత్త ఉండడం వల్ల పందులు గుంపులుగా వచ్చి గబ్బు చేస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా లింగ సముద్రంలో అయితే మేము కోతులు ఇలాంటి వాటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు సక్రమంగా లేవు కూడా అంటున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధంతో నేను మీ శివకుమారి.